సందర్భంలో ప్రియులారా మరొకసారి మీకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో దేవుని సేవకులు, దేవుని స్తోత్రం, దేవుని సేవకులు దైవ సేవకులు అనూప్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈరోజు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్లీజ్ కమ్. అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తాం. ఆమేన్. అంతకుముందు వారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వారు పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి ఈ సెక్షన్కు ఉదయకాల సమయంలో నేను తర్జుమా చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్లో జాయ్ విల్ ట్రాన్స్లేట్ ద మెసేజ్. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Once again, it is a privilege for me to be here today. మరొకసారి మీ మధ్యలో ఉండడం ఇది ప్రభువారు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత. I thank the Lord and I thank Pastor Reverend Anand for inviting me today to share the word. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభువారికి అలాగే దైవజనులకు వందనాలు తెలుపుతున్నాను. Pastor ended with a very good point that we need to meditate the word of God. దైవజనులు ఒక చక్కటి విషయాన్ని మనకు తెలిపినారు. ఏమని అంటే దేవుని వాక్యమును మనం ధ్యానించాలి అని. So what you mean by meditate? దేవుని వాక్యమును ధ్యానించడం అంటే ఏమిటి? An example if I have to tell. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అని అనుకుంటే గనక Cow, buffaloes, they go for grazing, right? ఈ ఆవులు Gaddi మేయడానికి వెళ్తాయి కదా. what they do? అవి ఏం చేస్తాయండి? They eat first. They will eat everything and they will collect. అవి మొదట ఏం చేస్తాయంటే మొదట తింటాయి. ఎంత తినాలో అంత తింటాయి. They will take as much as they can take. ఎంత పడితే అంత కడుపులోకి నెడతాయి. Once they think that it is ready, okay, filled, they will go and sleep under some tree, and from there they will take one ball and they will start chewing it. అవి ఎంత పట్టగలిగితే అంత పట్టించి వాటికి హాయిగా ఉన్న చోట కూర్చొని వాటిని నములుతూ ఉంటాయి. Correct. నెమరు వేస్తూ ఉంటాయి. That is meditation. అది వాక్యమును ధ్యానించడం అంటే. Because we hear a word a lot, but going back to home, sitting under again and opening the Bible and going through it again, what I have heard today and what can I more learn from that, that is called meditation. మనము వాక్యము వినడమే కాదు కానీ ఆ విన్న వాక్యమును మనము ప్రశాంతంగా కూర్చొని దానిపైన మన మనసును నిలపడం, దానిపైన మన మనసును కేటాయించడం, ఇది వాక్య ధ్యానం. So every Sunday we come to church. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాం. We hear what our pastor preaches to us. దైవజనులు చెప్పినటువంటి మాటలను మనం వింటాం. And next week when we come, మరలా వచ్చే వారం వచ్చేసరికి the pastor asks, what did you learn last week? ఒకవేళ అయ్యగారు అడిగితే ఏం నేర్చుకున్నాము మనం పోయిన వారం అని అడిగితే, and if you have answer, దానికి జవాబు ఉంటే కనుక you have meditated the word of God. నీవు వాక్యమును ధ్యానించినట్టే లెక్క. But if you have not got any answer, ఎలాంటి జవాబు లేకపోతే that means you have not meditated. ఆ వాక్యముపై మన మనస్సును నిలపలేదు, ధ్యానించలేదని భావన. We just heard from one side and we just left from another side. మనం ఏదో ఒక చెవి నుండి విని మరో చెవి నుండి విడిచిపెట్టినట్టుగా ఆ ధోరణి కలిగి ఉంటుంది. So as pastor reminded us, let us meditate the word of God. దైవజనులు ఈ రోజు మనకు గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ మనం ముందుకు సాగాలి. Hallelujah. 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 So we have come to a new year. మనము నూతన సంవత్సరమును మనం ప్రవేశించాం. So my side I forgot to wish the first service. We want to wish you all a happy new year. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ఉన్నారు. Hallelujah. Hallelujah. We all know that it was not a easy days for us in the past. గడచిన సంవత్సరం అంతా అది హాయిగా జరిగినటువంటి సంవత్సరముగా మన జీవితాల్లో లేదు. The entire world was in a crisis. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా ఒక లోటు, ఒక లేమితో గడిచిన సంవత్సరం అంతా ముగించారు. And again the same has been updated and we are in a new year with a new updated version called Omicron. అలాంటి పరిస్థితులే ఈ నూతన సంవత్సరంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. కొత్త శ్రమలతో, కొత్త వైరస్ వేరియంట్ తో మనం ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నాము. ఒమిక్రాన్ అనే
వైరస్ వేరియంట్ తో. But in all that, what I can thank the Lord that I am alive today, my family is safe, and we are here in the temple of God, worshiping Him and praising Him. ఎన్ని వేరియంట్ల గుండా మనం వెళ్ళినా మనం సంతోషించాల్సినటువంటి విషయం, ప్రభువుకు వందనాలు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మనమందరము, మనము మన కుటుంబీకులము సజీవులుగా ఉన్నాం. ప్రభు సన్నిధిన మనం చేరగలిగాం. ప్రభువును స్తుతించే భాగ్యాన్ని మనం పొందుకున్నాం. Hallelujah. 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 Many people have lost their life, many have lost their job, many have committed suicide because they couldn't bear, they couldn't overcome this COVID situation. అనేకులు మరణ అంచులలో వారు చేరారు, గతించిపోయారు. అనేకులకు ఉద్యోగాలు కోల్పోయాయి. అనేకులు వారిని వారే మరణానికి అప్పజెప్పుకున్నారు. కారణం ఈ పరిస్థితులని అధిగమించలేకపోవడాన్ని బట్టి. But how blessed are we that we have overcome, and by the grace of God we are in His presence today. అదే మన విషయంలో మనం ఎంత ధన్యులమండి. ఈ పరిస్థితులన్నీ మనం అధిగమించాం. ఆమేన్. Hallelujah. See, world is not a perfect world. మనం బ్రతుకుతున్నటువంటి ఈ లోకము సంపూర్ణమైన లోకం కాదు. Until Jesus come for the second time and establish a new heaven and new earth, everything has a problem there. There is sickness, there is calamities, there is flood. Things will be happening. ప్రభువారు వచ్చు వరకు ఈ లోకములో జరగాల్సినటువంటి విషాద గాఢమైనటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకం సంపూర్ణమైనది కాదు కనుక. Hallelujah. So since we are living in a world of imperfectness, we will have to go through imperfections many a time. అసంపూర్ణమైనటువంటి లోకములో మనం బ్రతుకుతున్నాం గనక ఇలాంటి కార్యాలన్నీ కూడా మనం ఎదుర్కొనవలసిన అవసరతను ఏర్పడుతూ ఉంటుంది. But Jesus told in John chapter 16 verse 33, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నారు. Hallelujah. Can you please read it? ఒకసారి చదువుతారమ్మా. యోహాను శుభవార్త 16వ అధ్యాయము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. Hallelujah. హల్లెలూయా. The scripture says that దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది. in this world you have tribulation, ఈ లోకములో మనకు శ్రమ ఉంటుంది. but be of good cheer, I have overcome the world. అయినను ధైర్యము తెచ్చుకోనండి, కారణము నేను లోకమును జయించి ఉన్నాను. Hallelujah. Hallelujah. We serve a God who has overcome this world. మనం ఏ దేవుడినైతే మనం సేవించుచున్నామో ఆ దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు. Hallelujah. Hallelujah. So I was telling in my first service that we need to forget all the things bad happened to us in the past. నేను మొదటి ఆరాధనలో నేను చెబుతూ ఈ రీతిగా నేను వాక్యాన్ని చెప్పాను. గతంలో జరిగినవన్నీ మనం విడిచిపెట్టాలి, ముందున్న వాటికై మనం పెరిగెత్తాలి. Hallelujah. We cannot change our past. మనము మన గతాన్ని మనము మార్చలేము. You cannot go back to your mother's womb and born again and change your life. No, it is not possible. మనం గతంలోకి వెళ్ళి మరలా మన తల్లి గర్భములో మనం మళ్ళా రూపింపబడి పుట్టడం ఇలాంటి అన్ని సాధ్యం కానివి. If you have lost someone in our life, it is impossible for us to bring them back. మన జీవితాల్లో ఎవరినైనా మన సన్నిహితులను మనం కోల్పోతే వారిని తిరిగి తేవడం అనేది అసాధ్యం. Past is past. గతం గడిచినదే. No one can change our past. ఎవరు కూడా ఈ గతాన్ని మార్చలేరు. What we can think is about our present and what can happen in the tomorrows. మనకున్నది మన హస్తాల్లో ఉన్నది. మనం చేయవలసింది ఈ రోజు భవిష్యత్తు గురించి మనం ప్రణాళికను పన్ని మనం ముందుకు సాగాలి. No matter whatever you have lost, మనం ఏది కోల్పోయినప్పటికీ కూడా, no matter the time that you have lost, మనం ఏ సమయాన్ని అయితే మనం కోల్పోయామో, no matter whatever bad things happened in your work or in your family, గత దినాల్లో ఎన్ని ఘోరమైన పనులు మన జీవితాల్లో, మన కుటుంబీకుల జీవితాల్లో జరిగినప్పటికీ, because we have a God who can restore, we believe in a God who can restore us back the things that we have lost. పునరుద్ధరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఆయన మరలా మంచిని మనకు అనుగ్రహించబోతున్నాడు, మేలుకరమైన దిశగా నడిపించబోతున్నాడు. Hallelujah. He will restore the peace back to us. ఆయన మనం కోల్పోయిన శాంతిని మనకు పునరుద్ధరించుతారు. The greatest gift that a man and woman can have in their life is to have a peaceful life, peaceful heart. ఒక మానవాళి జీవితంలో ఒక గొప్ప
బహుమానం ఏదైనా ఉన్నదా అంటే అది ప్రశాంతతను కలిగి జీవించడం. Hallelujah. Hallelujah. So let us be thankful to God for this new year. ఈ నూతన సంవత్సరం బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులుగా ముందుకు సాగుదాం. Psalm 118 verse 22. 118వ కీర్తన Verse 22. 22వ వచనాన్ని మనము ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం. This is something I want to talk from the life of David. Then we will go to today's main message about the importance of words. మనము దావీదు యొక్క జీవితమును గురించి మనం ధ్యానిస్తూ మనము వాక్యమును మనము ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టించువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలమ్మా, థ్యాంక్ యూ. హల్లెలూయా. The stone that was rejected by the builders became the cornerstone, the important stone. ఏ రాయి అయితే నిషేధింపబడిన రాయిగా మారిందో అదే మూలకు తలరాయిగా మారింది. So we have 150 psalms. Most of the psalms were written by David. ఈ కీర్తనలు 150 ఉన్నాయి. ఆ 150 కీర్తనలు అనేకమైన కీర్తనలు కీర్తనకారుడు దావీదు మహాభక్తుడు రాసినట్టుగా చూస్తున్నాం. These many things that he wrote was his own personal experience. ఈ దావీదు కీర్తనలంతట్లో చాలా విషయాలు తన సొంత జీవితంలో జరిగినటువంటి సందర్భాలను పురస్కరించుకొని ఉన్నాయి. Right. Same where again a prophecy about Jesus coming, Jesus' life. It was also a prophetical book about the life of Jesus Christ. అదే రీతిగా యేసు ప్రభువును ఉద్దేశించినటువంటి ప్రవచనాలు కూడా దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. So here the same verse Jesus also reminded this verse that Jesus was rejected by people, but again he became the cornerstone. ఏ విషయాలైతే దావీదు అనుభవిస్తూ వెళ్ళినాడో ఆ విషయాలే ప్రభువారు కూడా అనుభవించేటువంటి ప్రవచన వాక్కులుగా కనబడ్డాయి. అందుకే ఇదే మాటను యేసు ప్రభువారు కూడా తనను ఉద్దేశిస్తూ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Okay, so coming back to the life of David, మనం దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉంటే it is very important to understand how God works in a person's life. దేవుడు ఒక మానవుని జీవితంలో ఎంత అద్భుతంగా పనిచేస్తాడో మనం చూస్తూ ఉంటాం. Hallelujah. Hallelujah. The Bible is the word of God. వాక్యము దేవుని వాక్యమై ఉన్నది. The Bible has many stories, many incidents, historical poems, everything to encourage us spiritually. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకుల చరిత్రను మనం చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి విషయాలను చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి. But the Bible also has many stories which were not included in it, or because it has no space. If you write, the Bible will be a bigger book. We can't even hold it. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి జతపరచనివి కూడా అనేకమైనవి ఉన్నాయి. ఎందుకు అంటే స్థలము చాలదు గనక. ఇదే విషయం కదా యోహాను భక్తుడు అంటూ ఉంటాడు. Hallelujah. Same thing. Yes, as Apostle Paul says that there are many things Jesus did while he was on this earth, but my ink and my paper won't be sufficient to write it down. So I am writing only the important thing that you need to know. అందుకే కదా భక్తుడు అంటుంటాడు, యేసు ప్రభువారు జరిగించినటువంటి కార్యములు అనేకములు, అవన్నీ కూడా రాయడానికి ప్రపంచంలో సరిపోదు అని చెప్పేసి భక్తుడు వివరించాడు. So when we do a very deeper study in the Bible, or when we take Bible as a teaching tool in the Bible colleges, the professors will go to commentaries, extra biblical books that will give us an important understanding about what was written in the Bible to get more clarity. మేము బైబిల్ కళాశాలలో వాక్యమును దాని యొక్క సందర్భాన్ని బైబిలే కాదు కానీ ఆ కాలములో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్ని మేము సంపూర్తిగా మేము తెలుసుకొని మేము ముందుకు సాగుతూ ఉంటాం. So this will give us a better clarity in understanding the written scripture. ఎందుకు అంటే అసలు ఈ మాట ఆ కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో పలకబడిందో తెలుసుకుంటే ఇప్పుడు పరిస్థితుల్లో అది ఎలాంటి మాటగా ఉంది దాన్ని తర్జుమా చేయడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక. Okay, coming back to the life of David, there are many stories, the many background things that is not written in the Bible about David, but it is very important for us to understand as well. దావీదు జీవితమును గురించి మనం చూస్తూ ఉంటే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథములో లిఖిత పూర్వకంగా లేదు, కానీ దావీదు యొక్క జీవితపు బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా మనకు కనబడుతుంటుంది. చాలా విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. To understand it, I don't want to go to more explanation, but to make it clear,
David was not a favorite son for his father or favorite brother for his brothers. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని కొంత మీ ముందు ఉంచాలి అని ఆశపడుతున్నాను. తద్వారా ఈ వాక్యమును మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. దావీదు భక్తుడు, లేకపోతే దావీదు తన తండ్రికి ఇష్టమైన కుమారుడిగా లేడు. Hallelujah. He was the last. His father Jesse had 8 sons and he was the last one. యెషయా అనేటువంటి భక్తునికి 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8గురిలో 8వ వ్యక్తి దావీదు. So if you want to know more about this story, you can go and you can search his digging deeper into bible.com. So many websites are there which gives us these informations about biblical background. మనము బైబిల్ యొక్క బ్యాక్గ్రౌండ్, ప్రతి వచనము వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ గనక మనము రీసెర్చ్ చేయాలి అని అనుకుంటే గనక bible.com అనే వెబ్సైట్లో ఇంకా అనేకమైనటువంటి కమెంటరీస్లో మనం చూస్తూ ఉండొచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ ని. There is in the Bible college there is a separate subject called bibliology which will give us more understanding about scriptural background. బైబిల్ కాలేజ్లో బిబ్లియాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ గురించే దాని యొక్క ఆ స్టడీ అంతా ఉంటుంది. Okay, so David in his childhood, because of some reasons which I don't want to tell you now, but you can, for your understanding, he was counted as a cursed boy, cursed child. దావీదు ఇష్టం లేని కుమారుడిగానే కాదు గాని దావీదు ఒక శాపగ్రస్తుడుగా గుర్తింపబడినాడు. And he was counted as a thief among his family and society. దావీదు తన సమాజంలో, తాను నివసిస్తున్నటువంటి సమాజములో ఒక దొంగగా, ఒక శాపగ్రస్తుడుగా కనబడినాడు. His father Jesse was one of the well respected personality in his society. దావీదు యొక్క తండ్రి ఒక మంచి అధికారిగా, ఒక మర్యాద కలిగినటువంటి అధికారిగా బ్రతికినాడు. So in his house he had servants to look after the work inside and slaves who looked after the work outside. తన గృహములో యెషయాకు ఇంట్లో పరిచర్య చేయడానికి ఉండినారు, బయట పని చేయడానికి బానిసలు కూడా, దాసులు కూడా అనేకులుగా ఉన్నారు. But even David never even got an opportunity to be as a slave in his house. He was even treated lesser than a slave standard. అయితే దావీదు విషయానికి వచ్చేసరికి కనీసము దాసులు పరిచర్య చేసేవారిలాగా కూడా ఆయన ట్రీట్ చేయబడలేదు. కనీసం దాసుల్లాగా కూడా ఆయనను పట్టించుకోవాలా. So his father sent him into the wilderness to look after his sheep. అందును బట్టే దాసులైన ఇంట్లో ఉన్నారు, ఇంటి బయట పనిచేస్తున్నారు, కానీ ఈ దావీదునైతే దూరంగా పశువులను గాయడానికి పంపించేసినాడు యెషయా. So in the wilderness there are bears and lions. I mean in the forest there are bears and lions. So his father thought, at least let him go and be eaten by these wild animals. వాళ్ళ తండ్రి అనుకున్నాడు, వీడు నాకు శాపము, వీడు నాకు తలవంపులు తెచ్చినటువంటి వ్యక్తి, వీడిని ఇంట్లో అసలు ఉంచుకోవడమే వేస్ట్ అని చెప్పేసి వీడు వెళ్ళి అరణ్యంలో ఉంటేనన్నా ఏ సింహమో ఏ ఎలుగుబండో తినేస్తుందిలే అన్నటువంటి పరిస్థితి దావీదుది. His brothers were not happy with him. They didn't like him. వారి సహోదరులందరూ కూడా దావీదుని ఇష్టపడినటువంటి వ్యక్తులు కాదు. So that David has written about this in the scripture, Psalm 69. If you read there, it says that I was rejected before my own brothers. ఇలాంటి విషయాన్ని 69వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటుంటాడు, నా సహోదరులందరూ నన్ను తృణీకరించినారు అని. I was rejected from my womb. My father and my mother rejected me, but my God didn't reject me. He talks about his childhood experience. ఆయన యొక్క అనుభవాలను వర్ణిస్తూ కీర్తనలో ఆయా చోట్ల ఈ మాటలు పలికినాడు, నా తల్లి గర్భములో నేను విసర్జించబడినప్పటికీ నీవు నా తల్లి గర్భములో నన్ను ఎరిగి ఉన్నావు అని. Hallelujah. Hallelujah. And many other shepherds were there, and whenever they lose their sheep, they used to come and ask David, thinking that he stole, because he had already a name called thief. దావీదు దొంగగా ఒక పేరు కలిగి ఉన్నాడు గనక, పేరు ఇవ్వబడింది గనక ఎవరికైనా గొర్రెలు ఏమైనా పోతే దావీదు దగ్గరకు వచ్చి అడిగారు, అరే నువ్వే కదరా తీసుకున్నది అని. So he wrote, they are punishing me for the sins which I have not committed. అందుకనే దావీదు ఒక కీర్తనలో ఆయన చెబుతూ ఉంటాడు కదా, వారు నేను చెయ్యని పనులను మీద నన్ను దోషిగా నిలుపుతున్నారు, నన్ను దోషిగా వారు చూస్తున్నారు అని. This all were his personal experience. ఇవన్నీ కూడా ఆయన సొంత అనుభవాలు. The same thing happened in the life of Jesus as well. ఇవే విషయాలు యేసు ప్రభు వారి జీవితంలో కూడా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. So David was a boy who was rejected by his family, friends and society, but he was not a man who was rejected by God. దావీదు తన సమాజము ద్వారా, తన కుటుంబము ద్వారా, తన సహోదరుల ద్వారా తృణీకరింపబడిన వ్యక్తి, కానీ దేవుడు మాత్రం తృణీకరించలేదు. God was always with him.
దేవుడు ఎప్పుడు కూడా దావీదును విడిచిపెట్టలా. That's why when lion came to attack him, God gave him the power to fight back, and he fought and he won the battle. అందును బట్టే సింహము ఎదురొచ్చినను ఎలుగుబండి ఎదురొచ్చినను దేవుని శక్తిని దావీదు పొందుకొని వాటన్నిటిని జయించినట్లుగా చూస్తూ It ఉన్నాం. didn't matter whoever rejected him, he always had a relationship with the heaven Father, and it always gave him the comfort and the security that he needed. ఎవరు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక దేవుని నుండి ధైర్యాన్ని పొందుకున్నాడు, దేవుని నుండి ఆదరణ పొందుకున్నాడు, దేవుని నుండి క్షేమాన్ని పొందుకున్నాడు. He even didn't have even proper food to eat. దావీదు పరిస్థితిని మనం చూస్తా ఉంటే కనీసము ఆహారం భుజించడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండలేదు. Many a times he cried. It says that tears have become my food, because he didn't have real food to eat. అనేక చోట్ల పలుమార్లు దావీదు ఈ మాటలు చెబుతున్నాడు, నా కన్నీరే నాకు ఆహారంగా మారిపోయినాయి అని. Hallelujah. హల్లెలూయా. So he was in a situation, there was no food, there was no love, there was no respect, there was no security, but yet he had one thing in his life, that was his God. Hallelujah. ఆయనకు క్షేమము లేదు, భద్రత లేదు, ఆహారం లేదు, ఆ ప్రేమ లేదు, ఏది లేదు, కానీ ఒక్కరిని మాత్రమే ఆయన కలుగున్నాడు తన జీవితంలో, అది దేవుడు. Hallelujah. Hallelujah. My brothers and sisters, no matter whatever we lost in our life, whoever left us, whoever rejected us, but if you trust God today, your God is with you, and when God is with us, no one can be against us. Hallelujah. మనం ఏది కోల్పోయినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు గుండా, ఎలాంటి అనుభవాల గుండా మనం వెళ్ళినప్పటికీ మనం కలిగి ఉన్న ధైర్యం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు మేలు కలుగునట్లు సమస్తమును సమకూర్చి జరుగుతాడు. God is a God who can change our situations and మనం circumstances. ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. In one day, God made Joseph the prime minister of Egypt. ఒకే రోజు యోసేపును ఆ దేశ ప్రధానిగా మార్చినటువంటి దేవుడు. In one day, God made Gideon into a successful warrior. ఒకే రోజు నా గిదియోని యొక్క స్థితిగతిని మార్చినటువంటి దేవుడు. He called Abraham from a Gentile family and made him the father of nations of Israel people. అన్య జనుల నుండి అబ్రహామును పిలిచి అనేకులకు తండ్రిగా ఆయనను నిలబెట్టినాడు దేవుడు. He called Saul a killer and made him Paul, and made him a greatest missionary in the Bible. The Bible has ever seen in New Testament. హంతకుడుగా ఉన్నటువంటి సౌలును ప్రభువారు దర్శించి భక్తుడైన పౌలుగా మార్చినాడు. Past is not an issue for God. గతం అనేది దేవుని లెక్కలో లేనిది. He sees the present, and he can change the situation today, now in your life. ఆయన ప్రస్తుతాన్ని చూసే దేవుడు. ప్రస్తుతము మనము గనక దేవునికి మన జీవితాన్ని అప్పజెబితే ఆయన మధురముగా మార్చే దేవుడు. Hallelujah. Hallelujah. Forget about the past. గతములో ఏం జరిగింది అనేది మనం Forget మర్చిపోవాలి. about the losses. మనం కోల్పోయిన వాటిని మనం మర్చిపోవాలి. Be happy that your God is still with you. ఈ రోజు నేను సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచినాడు, దేవుడు నాతో ఉన్నాడు. Hallelujah. He is going to restore back things to us. ఆయన పునరుద్ధీకరించబోతున్నాడు. Hallelujah. And there came one day Prophet Samuel to select a king for Israel. ఒకానొక రోజు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు వచ్చినారు యెషయా ఇంటికి. Hallelujah. So this one we read in 1 Samuel. I don't want you to read that one, but I will tell us a story. దీని గురించినటువంటి విషయాలన్నీ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. Samuel was a powerful prophet. ఈ సమూయేలు ప్రవక్త చాలా He శక్తివంతమైనటువంటి was like ప్రవక్త. equal to king. ఆయన ఒక రాజుతో సమానముగా ఉంటున్నటువంటి వాడు. One day Samuel and all his priests came to Jesse's house, David's village, to give a sacrifice to God. యెషయా యొక్క గ్రామానికి యెషయా ఉంటున్నటువంటి ఇంటి దగ్గరకు ఈ సమూయేలు అనుచరులు వచ్చినారు. Hallelujah. So the people in the city were afraid. They were shaking. Samuel, are you okay? Have you come with peace? Is there any problem? ఈ సమూయేలు ప్రవక్త ఒక దేశానికి ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామం అంతా వచ్చి వణుకుతూ సమూయేలు ముందు నిలబడి, సమూయేలు ప్రవక్త, నువ్వు శాంతితోనే వస్తున్నావా, నువ్వు కోపంతో వస్తున్నావా అని చెప్పి వారు గ్రామం ఎదుటొచ్చి నిలబడి అడిగేవారు. But he went to the house of Jesse. ఆయన నేరుగా యెషయా గృహానికి వెళ్ళినాడు. And he wanted to see his sons. ఆయన యెషయా కుమారులను చూడాలి అని చెప్పేసి అనుకున్నాడు. I think Jesse also started getting trembling. Why the prophet is coming to my house? యెషయా ఇంటికి వెళ్ళేసరికి యెషయా కూడా భయపడిపోతున్నాడు, ఈ ప్రవక్త ఎందుకు వచ్చినాడు నా ఇంటికి అని. He might have thought about David. This boy might have done something wrong. That's why prophet has come to my house. ఒకవేళ బహుశా
బహుశా నా కుమారులలో ఒక కుమారుడు లేకపోతే దావీదే అయినా తప్పు చేసినాడేమో, అందుకనే యెషయా భక్తుడు వచ్చేసినాడు అనుకొని ఉండొచ్చు. Because the moment he came, he said, "Where are your sons? Bring them to me." ఎందుకంటే సమూయేలు ప్రవక్త యెషయా గృహానికి రాగానే మొట్టమొదటి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ కుమారులు ఎక్కడున్నారు, నీ కుమారులను తీసుకొని రా. And he told the entire village, "You be prepared for a festival, be purified yourself, be ready. There is something great is going to happen in this village today." ఆ గ్రామానికంతా కూడా ప్రవక్త చెప్పినాడు, మీరందరూ కూడా మీరు సిద్ధపడండి, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ ముందు చేయబోతున్నాడు అని. And Jesse brought all his sons. యెషయా భక్తుడు తన కుమారులందరినీ సమూయేలు ముందు నిలబెట్టినాడు. And Samuel saw the first son. సమూయేలు మొదటి కుమారుని చూసినాడు. He was tall and handsome. ఆ మొదటి కుమారుడు చక్కగా ఉన్నాడు, అందగాడుగా ఉన్నాడు. And he thought he is going to be the king of Israel. ఆ మొదటి కుమారుని చూడగానే సమూయేలు అనుకున్నాడు, ఇతను కరెక్ట్ గా ఉన్నాడు, కింగ్ అయిపోతాడు, ఈయన రాజుగా ఉంటాడు అని. But God said he is not the one. అప్పుడు దేవుడు అన్నాడు, ఈయన కాదు అని. He brought the second son. రెండో కుమారుని తెచ్చినాడు. And God said, "Not, he is not the one." దేవుడు మరలా చెప్పినాడు, ఈయనను కాదు నేను ఎన్నుకున్నది అని. Likewise 3, 4, 5, 6, 7 all of them came before Samuel, but God said, "No, these are not the people I am going to select." ఆ రీతిగా యెషయాకున్నటువంటి 7 కుమారులను ప్రవక్త ముందు నిలవబెట్టగా దేవుడు ప్రవక్త చెప్పినాడు, వీరెవ్వరిని నేను ఎన్నుకోలేదు అని. All were clean and looking handsome. ఈ 7 కూడా చాలా నీటుగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. But God didn't select them. వారందరిని ప్రభు ఎన్నుకోలే. Because God is not the one who sees your outward appearance, he sees your heart. ఎందుకు అంటే దేవుడు భావ్య సంబంధమైనటువంటి వాటిని చూచే దేవుడు కాదు ఆయన. It's not about how tall we are, how handsome we are, how beautiful we are that God will be happy and selecting us. It's all about what is in your heart and how is your heart towards God. మనం ఎంత పొడుగ్గా ఉన్నా, మనం ఎంత అందంగా ఉన్నా, మనం ఎంత శక్తివంతులుగా మనం కనబడుతున్నాం అనేది కాదు దేవుడు లెక్క చేసేది. So God, Samuel asked, "Is this all your son? Do you have some more sons?" ఈ 7 కుమారులను పిలువగానే ప్రవక్త తండ్రితో అంటున్నాడు, యెషయా ఇంకెవరు లేరా నీకు, వీరేనా నీ కుమారులు అని. Jesse told, "Yeah, there is one more boy, he is not here, he is in wilderness." యెషయా అంటున్నాడు, ఒకడు ఉన్నాడులే అండి, వాడు అరణ్యంలో ఉంటాడు వాడు. Why Jesse didn't like David? There is a story for that. యెషయా ఎందుకు దావీదును కనీసము జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకాల్లో కూడా ఎందుకు లేడో తెలుసా? And Bible says that his father, I mean his great father Boaz, we know the story of Boaz. దాని చరిత్ర గనుక మనం చూస్తా ఉంటే దావీదు యెషయా యొక్క ముత్తాత ఎవరు అంటే బోయాజ్. So how was Boaz born? బోయాజ్ ఎలా జన్మించినాడు? Boaz born from Rahab, a prostitute from Canaan nation. బోయాజు యొక్క జన్మము రాహాబు అనేటువంటి వ్యభిచారురాలతోని అతను జన్మించాడు. Because Rahab gave shelter to the spies, God said he will not kill them, and Rahab was saved later, and she was married to a man called Salman, not Salman Khan, Salman, and they got son Boaz. సరే, ఈ ప్రాస్టిట్యూట్, ఈ వ్యభిచారురాలైనటువంటి రాహాబు ఆనాడు కానాన్ దేశంలో ఇజ్రాయేలులను కాపాడినటువంటి ఆ స్పైస్, వేగుచూచు వారిని కాపాడినటువంటి వ్యక్తి ఆవిడ. అందును బట్టి ఆవిడ విడిచిపెట్టబడింది. ఆ కారణం చేత తర్వాత ఆమె రక్షణ పొందింది, ఇజ్రాయెల్లో చేరింది. ఈ సల్మాన్ అనేటువంటి ఆ వ్యక్తి ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టినటువంటి కుమారుడు బోయాజు. Boaz was a very respected person in Israel community. ఇజ్రాయెల్ యొక్క సమాజం అంతట్లో బోయాజు ఒక మంచి గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తే. And Boaz, whom did he marry? బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? రూతుని So చేసుకున్నాడు. Ruth was also not an Israelite lady, she was from Moabite side, and Boaz married her. ఈ రూతమ్మ చరిత్రను మనం చూసినా గానీ రూతు కూడా అన్యజనురాలే అయినప్పటికీ బోయాజు దేవుని చిత్తాన్ని బట్టి రూతమ్మను పెళ్లి చేసుకున్నాడు. But there was a law in the land that you should not marry with other community people. వారికి ఉన్నటువంటి ఆజ్ఞల్లో ఒకానొక ఆజ్ఞ ఏంటంటే నీవు అన్యజనులను నీవు వివాహం చేసుకోవద్దని ఒక ఆజ్ఞ ఉన్నది ఇజ్రాయేలీయులకి. And the history says that on the day of marriage, after marrying Ruth, and on the same day or next day Boaz dies. మనం చరిత్రలో మనం చూస్తూ ఉంటాము, ఆ రూతమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా అంటే ఆ నెక్స్ట్ డేనో కొన్ని రోజుల దగ్గరలో బోయాజు కూడా చనిపోతాడు. So people thought that Boaz got a curse from God because he married a Moabite lady. వారి సమాజం అంతా ఏమనుకుందంటే
బోయాజు చనిపోయినాడు గనక, ఈ పెళ్లి అయిన తొందరలో చనిపోయినాడు గనక, వెంటనే చనిపోయినాడు గనక బోయాజు మీద దేవుని ఉగ్రత దిగివచ్చింది. అందుకే బోయాజు బ్రతకలేకపోయాడు, చనిపోయాడని అనుకున్నారు. Some thought, no, he was old, 80 years old that time. Boaz was 80 years, so they told he died off because he is old person. ఇంకా కొంతమంది ఆయన వయసు అప్పటికే 80 సంవత్సరాలు గనక 80 సంవత్సరాలు గనక అండి వృద్ధుడై చనిపోయినాడులే అని ఇంకొంతమంది. So Boaz and Ruth had their son called Obed, బోయాజు రూత్ ద్వారా ఓబేద్ అనేటువంటి కుమారుడు పుట్టినాడు. and Obed had son Jesse, ఓబేద్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు పుట్టినాడు యెషయ అని. and Jesse's son David. ఈ యెషయ కుమారుడే దావీదు. But all these people, they carried a great respect in the society. వీరందరూ కూడా, ఈ పురుషులందరూ కూడా ఒక మంచి గౌరవమైనటువంటి స్థాయిని, స్థానాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నారు. But still people spoke behind them and they had question because they are a mixed generation, not a pure blood of Jewish people, so they started poking them from behind. అయినప్పటికీ వారు గౌరవమైనటువంటి అధికారములో ఉన్నప్పటికీ, స్థానంలో ఉన్నప్పటికీ వారి వెనక వారిని గురించి మీ రక్తము కలుషితమైన రక్తము, మీరు అన్యజనులను చేసుకున్నవారు అన్నటువంటి ఒక నింద, నేరారోపణ, ఒక ఈర్ష్యను వారి మీద బురద జల్లుతూ వచ్చారు. So Jesse thought that in order to, it is very important to keep his respect in the society. ఈ యెషయా కూడా అలాంటి అవమానాలను ఎదుర్కొన్నాడు గనక ఈయనేమనుకున్నాడంటే, I should keep my respect. So he planned something. నేను నా గౌరవాన్ని కాపాడుకోవాలి, నా గౌరవాన్ని నేను ఎలాగైనా తెచ్చుకోవాలి అని చెప్పి ఈయన ఒక ప్లాన్ ని వేసినాడు. And because of this issue, he was also living separately from his wife. After seven kids, his wife also was staying someplace and he was staying away from wife. Both of them different places they were staying. ఈ యెషయా కుటుంబీకులకు ఉన్నటువంటి ఆ చెడు పేరును బట్టి, లేకపోతే వారి మీద ఉన్నటువంటి ఆ బురద మరకను బట్టి, ఆ 7 కుమారులు పుట్టిన తర్వాత ఆ యెషయా యొక్క భార్య గారిని తీసుకొని వెళ్ళిపోయినారు కుటుంబీకులు. So here it is, he wanted to do something. There are two stories for this, but what I am telling is like this, that he had a servant, a lady in his home, and what he thought, she was not from Jewish background. He told her, I will marry you, and after marrying you I will divorce you, so that the people will know that I am a good Israelite. I am according to the law, I am leaving, I am not marrying, I am not following the traditions of my forefathers. ఈ యెషయా వారు ఎడబాటును అనుభవించుచున్నటువంటి కాలమున, అంటే తన సొంత భార్యను, ఆ భార్య కుటుంబీకులు యెషయా చరిత్ర బాగలేదు, పేరు బాగలేదని చెప్పేసి దూరం పెడితే 7 కుమారులు పుట్టిన తర్వాత ఈ యెషయా ఒక ప్రణాళిక వేసుకుంటాడు. అరే, నేను కోల్పోయిన మర్యాదని, లేకపోతే నా వెనుక నా గురించి చెబుతూ పలకబడుతున్నటువంటి మాటలను నేను మార్చివేయాలి అని చెప్పి ఈయన ఒక ప్లాన్ వేస్తాడు. ఏమని అంటే, ఆ యెషయా దగ్గర కానాను స్త్రీ ఒక ఆవిడ పరిచర్య చేస్తుండేది, దాసురాలుగా ఉండేది. అయితే ఈయనేమనుకుంటాడంటే, ఆమెను పెళ్లి చేసుకున్న వెంటనే ఇజ్రాయేలుల ఆజ్ఞల ప్రకారము, ఈ యూదుల ఆజ్ఞల ప్రకారము ఆమెకు విడాకులు ఇచ్చేస్తే వీరందరూ కూడా సమాజం అంతా ఒక మాటకు వస్తారు. ఏమనంటే, వీడు నిజంగా యూదా ఆజ్ఞలను పాటించుతున్నటువంటి వ్యక్తే అని పేరు తెచ్చుకుంటాను, ఆ పేరు తెచ్చుకొని నాకు మర్యాదను ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రణాళిక వేస్తాడు. But his servant, she was very loyal to his wife, so she went and told, see, your husband is going to marry me, and he told me that again he will divorce, to prove that he is a good Israelite. ఈ దాసురాలు ఆ యెషయా భార్యకు చాలా నమ్మకస్తురాలు గనక ఈ ప్లాన్ ని యెషయా ఈవిడకి, ఈ పరిచర్య చేస్తున్నటువంటి దాసురాలకు చెప్పేసరికి ఆ దాసురాలు వెళ్ళి ఆ భార్యకు చెబుతుంది, అమ్మా, మీ భర్త ఇలా చేయాలని అనుకుంటున్నాడు, నన్ను వివాహం చేసుకొని ఇమ్మీడియట్గా నాకు విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నాడు, తద్వారా ఆయన మర్యాదను ఆయన సమకూర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఆ ప్లాన్ అంతా భార్యకు చెప్పింది. But she says, no, you don't marry him, in your place I will go. ఆ భార్య అంటుంది, అమ్మా, నువ్వు చేసుకోకు, నేనే వస్తా, నీ స్థానంలో నేనే వచ్చి మరలా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి According చెబుతుంది. to that time Jewish culture, marriages used to happen in the night, and ladies used to cover a veil, so boy cannot see. యూదుల ఆచారములో వివాహాలన్నీ కూడా రాత్రిలే జరుగుతాయి. ఆ రాత్రి జరుగుతున్నటువంటి వివాహాల్లో అమ్మాయి, ఆ పెళ్లి కూతురికి పరద ఉంటుంది కనుక అవతల పక్క ఎవరున్నారు అనేది ఎవరికి తెలియదు. How they got this idea?
ఈ ఈ ఈ ఐడియా ఎలా వచ్చిందండి వాళ్ళకి? Jacob did the same. Jacob, it same happened. ఆ యాకోబు జీవితంలో కూడా ఇదే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మోసపోయాడు ఆయన. So marriage happened. వారికి వివాహం జరిగింది. యెషయా తన దాసురాలు అనుకొని మరలా భార్యనే పెళ్లి చేసుకున్నాడు. And she, you know what happened? His wife, real wife, again got pregnant. మరలా ఈ భార్య, సొంత భార్య మరలా గర్భము దాల్చింది. And Jesse didn't know this one. That you know, in the night, no, daytime he doesn't know. She won't be there. So he didn't know that. But later the people came to find out that she is conceived again. ఈ భార్య, ఈ కథంతా రాత్రి జరిగింది గనక ఈ విషయాలన్నీ యెషయాకు అంతు పట్టలేదు. యెషయా గ్రహించలేకపోయాడు. మొత్తానికైతే తర్వాత బయటకు వచ్చిన నానుడు ఏంటంటే మరలా యెషయా భార్య గర్భం దాల్చింది అని. So now here is the problem. ఇప్పుడు మరలా ఇంకొక సమస్య ప్రారంభమైంది. People started asking, she is staying away from her husband for long time. How come she is pregnant now? ఈ సమాజం అంతా కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే యెషయా భార్య యెషయాకు దూరంగా ఉంటుండగా యెషయా భార్య గర్భముని ఎలా ధరిస్తుంది అని. So she is committed adultery. So they wanted to kill her by stoning. ఈమె దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని వ్యభిచారం చేసింది అని చెప్పేసి ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పేసి వారు సమాజం అంతా ప్లాన్ చేసినారు. But Jesse was so much, he also loved her, his wife. So he told, no. He came, he wanted to save her life. He is my son, this is my son, I mean, I am the reason for this. He saved her life. But he didn't know that is really his seed only. యెషయా తన భార్యను ప్రేమించిన వ్యక్తి గనక యెషయా ఏం చేసినాడంటే లేదు అది నా వల్లనే జరిగినది, మేమిద్దరమే పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి యెషయా ఆ మాటని చెప్పి, తన భార్యను ప్రేమించుచున్నాడు గనక ఆ మాటని చెప్పి యెషయా భార్యను ఆయన కాపాడుతాడు. But in his heart he had this one, the son is not my child, is not going to be my child. That was his thinking and his brothers thinking. That is not part of our family. ఆయనకు వాస్తవం ఏంటో తెలియదు గనక యెషయా దృష్టిలో యెషయా మనసులో ఒక బీజం నాటబడిపోయింది. ఏమనంటే దావీదు నా కుమారుడు కాదు, దావీదు ఇంకెవరికో పుట్టినటువంటి వ్యక్తి అని. This is why he hated David and his brothers hated him and they wanted him to be dead. అందును బట్టే దావీదు తృణీకరింపబడిన వ్యక్తి, దావీదు అసహ్యించుకోబడిన వ్యక్తి, దావీదు దూరం పెట్టబడిన వ్యక్తి. And this also brought more shame to Jesse's life and people started making fun of him. ఈ విషయము దావీదు జననము తర్వాత ఇంకా గొప్ప అవమానాన్ని యెషయా భక్తుడు యెషయా ఆ తండ్రి అనుభవించినాడు. అందును బట్టి అసహ్యం కాస్త ఇంకా ఎక్కువైపోయింది. Hallelujah. So this is why he was hated, because from his father, and he didn't get the love, he was hated by his brothers. అందును బట్టే తన సహోదరులు ప్రేమించలేదు, సమాజం ప్రేమించలేదు, తన తండ్రి ప్రేమించలేదు, ఎవరి ప్రేమను పొందుకోకుండా పెరిగినటువంటి వ్యక్తిగా దావీదు మారిపోయినాడు. So when his brothers enjoyed every good food, every good thing, he was cast away. He was not even having food to eat. వారి సహోదరులు యెషయా కుటుంబీకులు అందరూ చక్కటి ఫెసిలిటీస్ ని వారు అనుభవిస్తూ ఉంటే దావీదుకు మాత్రం ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఆయన బ్రతుకుతూ వచ్చినాడు. He didn't have a cloth. He was not clean like others because he was always in the wilderness. దావీదుకు వస్త్రాలు సరిగా ఉండేది కాదు, తను చక్కగా ఉండేవాడు కాదు. అంటే ఎలాంటి వసతులు కూడా అతను పొందుకోలేనటువంటి పరిస్థితిలో బ్రతికినాడు. And there was a time that when someone slaves does wrong in their food, they used to add a bitter leaf so that when they eat the food it will be bitter. Even if they eat with hunger, they used to get stomach issues. వారు ఆ కాలంలో దాసులు ఎవరైనా తప్పు చేస్తే లేకపోతే దాసులు ఎవరైనా మాట వినకపోతే వారి ఆహారంలో ఈ చేదైనటువంటి కొన్ని ఆకులను వేసేవారు. వారు ఎంత ఆకలితో ఆహారం తిన్నా కానీ అది లోపలికి పోయేది కాదు. ఒకవేళ బలవంతాన లోపలికి నెట్టినా ఆహారం భుజించినా కడుపులో ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. So many times for David, they treated for every crimes or every mistake, they used to blame on David, and in his food they used to add this leaf called gal. The name of that leaf is called gal, and he always used to eat this kind of bitter food. దావీదు పరిస్థితి ఏంటంటే ఏమి జరిగినా ఏమి జరగకపోయినా అసలు ఆయన తప్పే లేకపోయినా కానీ ఇదంతా దావీదే చేసినాడు అని చెప్పేసి గాలాకు అనేటువంటి ఒక ఆకును దావీదు ఆహారంలో ఎన్నోసార్లు కలిపినారు. పాపం దావీదు అలాంటి అనుభవాలను ఎన్నో కలిగి ఉన్నాడు. So people always told this, like this cursed person is not there in our city. దావీదు పేరు ఏ రీతిగా ప్రతిస్పందించబడింది ఆ లోకములో వారి సమాజంలో అంతా అంటే
వీడొక శాపగ్రస్తుడు, ఇలాంటి శాపగ్రస్తుడిని మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. Coming back to the story of Samuel. మనము సమయలు ప్రవక్త జీవితాన్ని మనం వస్తూ ఉన్నాం. So he asked, where is if you have son, bring him. ఆ అభిషేకింపబడేటువంటి సమయములో యెషయా భక్తుడు అడుగుతున్నాడు, సమయలు భక్తుడు యెషయాని అడుగుతున్నాడు, ఏడయ్యా నీ కుమారులు ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని. So what is his response? Jesse's response. అప్పుడు యెషయా స్పందన ఏ రీతిగా ఉందో మీరు చూశారు కదా. One more is there, he is somewhere in the wilderness. ఉన్నాడులే అండి, ఇంకొక కుమారుడు వాడు ఎన్నో ఉన్నాడులే అరణ్యములో అని. But Samuel says, bring him now. అప్పుడు సమయలు అంటాడు, వాడిని వెంటనే పిలిపించు. Jesse is giving excuses. No, he is very small, he is not like this. But no, I want him now. Unless you bring him, I will not eat food. యెషయా ఏమో కారణాలను చెబుతున్నాడు. ఆయన కాదండి, ఆయన రాజుగా ఉండలేడండి, ఆయన ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, ఆయన చిన్న బాలుడేనండి అని చెప్పి అనేక కారణాలు ఇస్తున్నాడు. ప్రవక్త ఏమో అతడు వచ్చేదాకా నేను ఆహారం కూడా పుచ్చుకోనని ప్రవక్త కూర్చున్నాడు. VVIP is telling, I will not eat food. So you have to bring. So enter village, run, searching for David. Where is David? Where is David? Prophet is waiting to eat. If he doesn't get, who knows, he may prophesy some curse and go from that village. ఈ గ్రామమంతా భయపడుతున్నటువంటి ప్రవక్త యెషయా కుటుంబం దగ్గరకు వచ్చాడు, దావీదును పిలిపిమన్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడిని పిలిచికో రాకపోతే ఈ ప్రవక్త ఏ శాపం మాట మా మీద బలుకుతాడో, మా జీవితాలు ఏమైపోతాయో అని చెప్పి ఆ భయముతో గ్రామమంతా దావీదును వెతకడానికి వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. So no matter how far you go, how rejected are you, but when God choose you, people or situations will come after you to bring you into the right place. మనం ఎంత తృణీకరింపబడినప్పటికీ, ఎంత దూరము విడిచిపెట్టబడినప్పటికీ, దేవుని ప్రణాళికలో మనం ఉండినట్లయితే, దేవునితో సహవాసాన్ని మనం కలుగుంటూ ముందుకు సాగినట్లయితే ప్రజలే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. దేవుడే మన తరపున ఆయన వ్యాజ్యమాడతాడు. Let us read Psalm 75 verse 6. 75వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. Hallelujah. Hallelujah. Promotion does not come from east or west or from up or down. It comes from God. Hallelujah. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, హెచ్చు అనేది తూర్పు నుండి పడమటి నుండి రాదు కానీ దేవుని దగ్గర నుండి వస్తుంది. Hallelujah. When God is with you, when he has a plan for you, when he want to lift you up, no one can stop that one in your life. దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటే, దేవుడు తన ఉద్దేశములు కలిగి ఉంటే, మన పరిస్థితి ఏ రీతిగా ఉండని ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, ఆయన ఉద్దేశముల కొరకు మనల్ని లేవదీసే దేవుడు ఆయనే. David had a strong relationship with the heavenly Father and he always used to worship him and praise him. Because of that, God had a great plan for David and God himself told, he is a man of my own heart. దావీదు తన గృహములో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా గానీ దావీదు దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దావీదు దేవుని ఆరాధికుడిగా ఉంటున్నాడు. అసలు ఓ సందర్భంలో దేవుడే చెబుతాడు దావీదుని గురించి కితాబిస్తూ, దావీదు నా హృదయానుసారి అని. అంతగా సహవాసం చేసినాడు దావీదు దేవునితో. Here David is in the wilderness looking after the sheep. There are people running here and there looking after David. దావీదేమో అరణ్యములో ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ప్రజలను గ్రామం అంతా కూడా దావీదు ఎక్కడున్నాడని వెతుకుతూ వస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Finally they brought David into before the prophet with a dirty dress, with a dirty hair and with a lot of smell is coming and standing before the prophet. ఈ అరణ్యము నుండి కనుగొన్నారు దావీదుని తీసుకొని వచ్చి ప్రవక్త ముందు నిలబెట్టేసరికి దావీదు పరిస్థితి ఏంటంటే ఆ పాడైపోయినటువంటి బట్టలు, మురికిగా ఉన్నటువంటి బట్టలు, మురికి వాసన వస్తున్నటువంటి పరిస్థితి, వెంట్రుకలన్నీ కూడా ఒక మంచిగా దువ్వుకోనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో నిలబెట్టినారు. So prophet thought, what is this boy? He is the one going to be the king of Israel. ఈ ప్రవక్త దావీదు వస్తా ఉంటే బహుశా చూసి అనుకొని ఉంటాడేమో, ఇతనా ఇజ్రాయేలుకి రాజుగా మారేది, ఇతన్నా దేవుడు అభిషేకించేది అనుకున్నాడేమో బహుశా. When David came, God said,
this is the person whom I am going to make the king. ఈ దావీదు ఆ ప్రవక్త ఎదుట నిలవబెట్టగానే దేవుడు ప్రవక్తతో అంటున్నాడు, ఈయననే నేను అభిషేకించేది, ఈయననే నేను ఎన్నుకున్నది అని. Hallelujah. Hallelujah. God doesn't look your outward appearance, he looks your heart. Hallelujah. దేవుడు మన భావ్య సంబంధమైనటువంటి ఆకారాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు, కానీ మన అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. Hallelujah. Hallelujah. Samuel immediately rose up, he took the oil and he anointed him to be the king of Israel. ఈ సమయలు ప్రవక్త లేచి నిలబడి దావీదును అభిషేకించి నువ్వు రాజుగా ఉండబోతున్నావు అని అభిషేకించినాడు. That David was rejected by father, his people, his brothers, in front of all of them, God chose him and brought him and gave him honor in front of all those who rejected him. దావీదు తన తండ్రి వలన దూషింపబడినాడు, తృణీకరింపబడినాడు, సహోదరుల వల్ల తృణీకరింపబడినాడు, సమాజంలో తృణీకరింపబడినాడు. అయితే దేవుడు ఆ తండ్రి ఎదుటనే, ఆ సహోదరుల ఎదుటనే, అదే సమాజం ఎదుట అతన్ని గణపరిచినాడు, రాజుగా అభిషేకించినాడు. Hallelujah. That's Hallelujah. why David wrote that stone which was rejected by builders became the cornerstone. అందును బట్టే దావీదు అంటున్నాడు ఈ మాట, ఏ రాయి అయితే నిషేధింపబడినదో, ఏ రాయి అయితే తృణీకరింపబడినదో, ఈ రోజు దేవుడు ఆ రాయినే మూలకు తలరాయిగా మార్చినాడు. Hallelujah. హల్లెలూయా. This is the way our God works, marvelous and wonderful ways. ఇంత అద్భుతంగా దేవుడు మన జీవితాల్లో కార్యం చేసే దేవుడుగా ఉంటున్నాడు. So why did I tell the story of David? ఈ రోజు నేను ఎందుకు ఈ దావీదు యొక్క కథను లేకపోతే దావీదు యొక్క చరిత్రను మీ ముందు ఉంచాను? And he had to wait 28 years, 27 to 28 years to become into that level. Till then he was facing all these troubles. ఈ దావీదు ఈ అభిషేకమును పొందుకునేంత వరకు 28 సంవత్సరాలు. Correct. Because even after anointing, he was not a king yet. Again he had to go to the battlefield. His brothers used to, why are you here? You should be seeing the sheep. You are in the battlefield. Even Saul wanted to kill him before he became. So it continued. Even after anointing, he had his issues in life that continued. అభిషేకము పొందినప్పటికీ కూడా దావీదు అవమానింపబడుతూనే ఉండినాడు, దావీదు తృణీకరింపబడుతూనే వచ్చినాడు. అనేకమైన సమయాల్లో దావీదు చంపడానికి చూసినారు. దావీదు యొక్క కష్టాలు వర్ణనాతీతముగా మనకు కనబడుతుంది. 28 సంవత్సరాలు అతను కష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But God already promised that he will become the king of Israel, and until he became, God was with him. దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పును అనుగ్రహించినాడు. So what I was telling, these last 2 years, no matter whatever happened, if God can restore greatness into David's life, he is the same God we serve today, and he can restore back to us all the things that we have lost. దావీదు ఏ రీతిగా అయితే కోల్పోయిన వాటిని అన్నిటినీ దావీదు పొందుకున్నాడో, లేకపోతే దావీదుని ఏ రీతిగా అయితే గణపరిచినాడో, మేలైనది జరిగించినాడో, ఈ 2 సంవత్సరాలే కాదు, దేవుడు మన జీవితాల్లో కూడా మనం వేటినైతే మనము తృణీకరింపబడుతున్నామో మన స్థితిని, మన పరిస్థితులను, మన యొక్క మనకు జరిగిన వాటినన్నిటినీ ప్రభువారు పునరుద్ధీకరించగలుగుతాడు. అంతేకాదు ప్రభువారు మేలైన మార్గమునకు నడిపించగలుగుతాడు. Hallelujah. I have a friend was born into a very poor family. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని యొక్క జననం చాలా పేద కుటుంబంలో జరిగింది. And a small room, they used to be big family. They used to stay big family, his relatives also, because they had only that one room house. ఆ ఒకే రూములో వారి యొక్క కుటుంబం అంతా బ్రతికేది. చాలా పెద్ద కుటుంబము, పేదవారు గనక ఆ ఒకే రూములో పేద పరిస్థితుల్లో వారు బ్రతుకుతూ వచ్చినారు. And what all we used to do, we were very good friends, and we used to pray together, we used to worship together, we used to spend a lot of time in praying. నేను ఆ మిత్రుడు మేమిద్దరం మంచి స్నేహితులం గనక మేమిద్దరం కలిసి ఎక్కువసేపు ప్రార్థించే వారము, దేవుని గురించి మాట్లాడుకునే వారము, ఆరాధిస్తూ ఉండేవారము. So we were even in the same college. He was my junior. మేమిద్దరం ఒకటే కాలేజ్కి వెళ్ళినాము. నా జూనియర్గా అతను కాలేజ్కి వచ్చినాడు. So we had a very good time, but he was always after God, praising God, thanking God. Even didn't matter what was happening at his home. నా స్నేహితుని పరిస్థితి ఏంటంటే, తన ఆత్మీయ స్థితి ఏంటంటే, తన పరిస్థితులు ఎంత పేదరికంగా ఉండినా, తన పరిస్థితులు ఎంత కష్టంగా ఉండినప్పటికీ, తన కుటుంబం ఎంత కష్టంగా వెళ్తున్నప్పటికీ, నా స్నేహితుడు మాత్రం దేవుని ప్రేమించుటలో, దేవుని ఆరాధించుటలో, దేవునితో మాట్లాడుటలో, సహవాసం చేయుటలో నిమగ్నమయ్యేవాడు. Some of my common friends in the college, they used to make fun of him because of his family, because of the background that he is coming and the dress he wear. They used to make fun of him, tease him.
నా స్నేహితుని కుటుంబ నేపథ్యం తెలిసిన వారందరూ కూడా నా స్నేహితుని హేళన చేసేవారు. ఈ వీడేంటి, వీని యొక్క పనులేంటి, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నట్టుగా. Hallelujah. You know what happened later in his life? మీకు తెలుసా అతని జీవితంలో ఏం జరిగిందో? He started a small business. నా స్నేహితుడు ఒక చిన్న బిజినెస్ ని ప్రారంభించాడు. Coffee business in like Karnataka, we have in coffee, Kodagu is a place where you get a lot of coffee seeds. He became a commission agent, that also from a borrowed money. నా స్నేహితుడు కాఫీ బిజినెస్ ని ఆయన స్టార్ట్ చేసినాడు. కర్ణాటక ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ఆయన ఈ కాఫీ విత్తనాల యొక్క ఆ బిజినెస్ లో ఆయన ఒక కమిషన్ ఏజెంట్ గా వెళ్ళినాడు. And he started with the money which he borrowed from someone. ఆ బిజినెస్ కూడా లోన్ తెచ్చి, అప్పు తెచ్చి ఆయన ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసినాడు. Because he didn't have money. ఎందుకంటే వారికి కుటుంబం కూడా డబ్బులు పెట్టలేని పరిస్థితి. But God was with him. కానీ దేవుడు అతనితో ఉండినాడు గనక In matter of years he became so successful. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంతో రాణించినటువంటి వ్యక్తిగా మారిపోయినాడు. Hallelujah. He bought a land, he bought a car, he built a 2 duplex house, and today he goes around the world as a tourist. He goes to different places. ఇప్పుడు ఈ నేటి పరిస్థితి నా మిత్రుడు ఏంటంటే మంచిగా చక్కటి బిల్డింగ్లు కట్టుకున్నాడు, కారులో తిరుగుతూ ఉంటాడు, ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు. అంతగా దీవించబడినాడు. Why? Because God was with him. ఎందుకు అంటే దేవుడు అతనితో ఉండినాడు గనక. His heart was towards God. ఎందుకు అంటే నా స్నేహితుని హృదయము దేవుని మీద ఆధారపడింది గనక. And he continues to bless many people. ఆయన అదే రీతి కాదు, నా స్నేహితుడు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడుతూ ఉన్నాడు. So what I want to tell is, God, there is nothing impossible with God. దేవునికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. So I want to say that this year is going to be a year of restoration for all of you. ఈ సంవత్సరము దేవుడు మనల్ని దీవించబోయే సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో పునరుద్ధరణ కార్యము జరిగించే సంవత్సరముగా But ఉంటుంది. how to receive this blessing in our life? ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? Matthew chapter 7 verses 24 to 27. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడని కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుడిని పోలియుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని. Hallelujah. హల్లెలూయా. We know that every building has to have a foundation. మనకు తెలుసు ప్రతి బిల్డింగ్ కూడా ఒక పునాదిని కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. Without a foundation, if you build a house, what happens? ఏళ్ళు పునాది లేకుండా కట్టినా ఇంటికి ఏమైందండి? కూలిపోయింది. కూలిపోతాయి. We can't stay inside. ఆ ఇంట్లో మనం ఉండలేం. Hallelujah. Hallelujah. But when you have a strong foundation, ఒకవేళ building also is strong. ఒకవేళ పునాది గనక దృఢమైనదిగా ఉంటే ఇల్లు కూడా దృఢమైనదిగా ఉంటుంది. So Jesus talks about 2 kinds of people here. యేసు ప్రభుల వారు 2 రకాల మనుషులను గురించి A మాట్లాడుతున్నారు. wise man and a foolish man. జ్ఞాని అజ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు. The మూర్ఖుడి wise గురించి man మాట్లాడుతున్నాడు. built his house on a rock, strong foundation. జ్ఞాని ఏం చేసినాడంటే తన ఇల్లును బండ మీద కట్టుకున్నాడు. Floods came, wind came, it stood strong. గాలి వచ్చింది, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఆ ఇల్లు దృఢంగా నిలబడింది. So foolish man built his house on sand. మూర్ఖుడు తన ఇంటిని మట్టి మీద కట్టుకున్నాడు, The wind ఇసుక came, మీద flood కట్టుకున్నాడు. came, it collapsed. గాలి వచ్చింది, వానలు వచ్చినాయి, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. Hallelujah. That is natural foundation. అది న్యాచురల్ గా, అది మనం లోకములో జరిగేటువంటి కథ. But what is the spiritual foundation? మన ఆత్మీయ పునాది ఏమిటి? Jesus said, the one who listens to my word ఆత్మీయ పునాది ఏంటంటే యేసు ప్రభు వారు ఈ మాట అన్నారు, ఎవరైతే నా మాటను వింటారో and do or live accordingly, ఆ మాట ప్రకారము జీవిస్తారో, that is his spiritual foundation. ఆ పునాది బండ మీద వేయబడినటువంటి పునాది. The problems will come, situations will come, challenges will come in his life or her life, but they will overcome because they are on a strong foundation, that is his word.
తుఫానులు వస్తాయి, గాలులు వస్తాయి, సమస్యలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా వస్తాయి. అయినప్పటికీ ఈ వ్యక్తి దేవుని మాటను విని దాని ప్రకారం చేస్తున్నాడు గనక తన పునాది బండ మీద ఉంది. బండ మీద తన పునాది ఉంది గనక ఆ ఇల్లు కూలిపోదు. Hallelujah. The Bible is called the book of promises. మన పరిశుద్ధ గ్రంథము వాగ్దానాల గ్రంథంగా పిలువబడుతుంది. And it is not only promises, these promises are always amen and yes in Jesus name. ఈ వాగ్దానాలు కేవలం చదవడమే కాదు కానీ ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో అవును ఆమేనుగా ఉంటున్నాయి యేసు ప్రభువుని బట్టి. When we believe and receive it by faith, it will happen in our life. మనం యేసు ప్రభు మీద మనం విశ్వాసం ఉంచి మనం దాన్ని స్వీకరిస్తే ఈ వాగ్దానాలన్నీ అవును ఆమేనుగా మన జీవితంలో నెరవేర్చబడతాయి. Hallelujah. హల్లెలూయా. For example, if I tell one brother here, brother, I have deposited 2 lakhs rupees in your bank account. నేను ఒక సహోదరుని పిలిచి అయ్యా నీ యొక్క అకౌంట్లో నేను 2 లక్షలు ఇచ్చాను అని చెప్పాను అనుకోండి. Really, if I tell, what will be his response? నిజంగా మీరు 2 లక్షలు మీ అకౌంట్లో నేను వేశానంటే బహుశా He will laugh. చక్కగా ఆనందిస్తారేమో. He will tell, ఈ బ్రదర్ నా తెలియదు అసలు, ఈయన నాకెందుకు వేస్తారు 2 lakhs నా బ్యాంక్ అకౌంట్లో. క్వశ్చన్స్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్? చాలా ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు మనం వింటాం కదా. Now, if he really believes, if he takes the word seriously, what he will do? ఒకవేళ అంటే నిజంగా నా మాట నేను చెప్పినాను గనక నా మాటను నమ్మితే ఆయన ఏం చేస్తాడండి? He will check his bank balance. ఆ 2 లక్షలు పడ్డాయా లేవా అని చెప్పేసి దన్నని చెప్పి ఆ మొబైల్ యాప్లోనో లేకపోతే ఆ మినీ స్టేట్మెంట్ ఏదో స్టేట్మెంట్ తీసుకొని వస్తారు. Because he has faith. ఎందుకు అంటే ఆయన చెప్పినాడు, వేసిన అని చెప్పినాడు, రైట్ చూసుకోవాలి, ఉన్నాయా లేవా, ఓకే ఫైన్. And I will not tell jokingly to people, I will deposit 2 lakhs. I told. Let us think. Really, I told. నేను నిజంగానే ఆ మాటని చెప్పాను అనుకోండి. Okay, so what happens when he go to check his balance and when he get that money? That means he believed my word and he acted by faith. What is the faith? He went and checked his balance and he withdrew the money. నేను ఆ మాటను చెప్పాను గనక అతని విశ్వాసం ఎలా కనపరిచినాడంటే బ్యాంకుకు వెళ్ళినాడు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయన్నీ తీసుకొని వచ్చి తన పనికి వాడుకున్నాడు. ఇది కదా విశ్వాసం అంటే. Hallelujah. So when Bible says the book of promise, promise I know, every promises are yes and amen in Jesus. I will be healed, I will be blessed. This all we know, but how do we experience it practically? పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. మనం స్వస్థపరచబడతామని, మనం ముట్టబడతామని, దేవుడు దీవిస్తాడు అని, దేవుడు మనకు రక్షకుడిగా ఉంటాడని అనేక వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ చదివి ఊరుకుంటే సరిపోదు కదా. But it has to become a reality in our heart. ఈ రాతపూర్వకంగా ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. Hallelujah. So when Jesus told his disciples, let us go to the other side, and in the middle what happened? The wind came and they started getting fear of death and they started waking up Jesus. Jesus woke up and calmed the sea and said, don't you have faith? This is the question he asked them. యేసు ప్రభువారు అద్దరికి పోదామని చెప్పి శిష్యులను పిలిస్తే శిష్యులందరూ యేసు ప్రభువారు శిష్యులు వీరందరూ కూడా పడవెక్కి అద్దరికి పోతున్నారు. ప్రభువారు కింద పడుకొని ఉన్నారు. అలలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. వారందరూ కలవరపడి యేసు ప్రభువారిని లేపిన తర్వాత యేసు ప్రభువారు ఆ తుఫానుని అణిచివేసి యేసు ప్రభువారు శిష్యులతో అంటున్న మాట ఏంటంటే విశ్వాసం లేదా అల్ప విశ్వాసులారా అంటున్నాడు. Because Jesus didn't tell we will go to the middle of the sea and drown and die. ఎందుకు ఆ మాట అన్నారంటే యేసు ప్రభువుల వారు చెప్పింది మనం సముద్రం మధ్యలోనికి వెళ్ళి చనిపోదామని చెప్పలా, అద్దరికి పోదామని చెప్పినాడు. Hallelujah. Hallelujah. That is word of God. అది దేవుని వాక్కు. When God's word says something, it will happen. దేవుడు యేసు ప్రభువారు ఒక వాగ్దానాన్ని మనకిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. But do you believe it? అయితే ఇక్కడ సమస్య ప్రశ్న ఏంటంటే మనము నమ్ముతున్నామా? Hallelujah. Hallelujah. Lord, all last year, all this loss, I lost this much money, I was in credit, same thing is going to happen this year. అయ్యో నాయనా, నేను గత సంవత్సరంలో నేను ఇది కోల్పోయాను, అది కోల్పోయాను, ఇది నష్టపోయాను, అది నష్టపోయానని ఏడుస్తూ కూర్చుంటే మన వాగ్దాన నెరవేర్పును మనం చూడగలుగుతామా? మన విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతామా? The other day one brother called me and told last year COVID all lost, now Omicron, now more than that, double. Already he decided his future. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి నాతోనయ్యా నా గడిచిన సంవత్సరం అంతా కోవిడ్ వలన నేను చాలా నష్టపోయాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అయ్యో అయ్యా, ఈ సంవత్సరం ఇంకా పెద్దదంట, ఒమిక్రాన్ అంట, దానితో నా జీవితం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం ఎలాగుంటుందో అని చెప్పేసి భయపడుతూ మాట్లాడినాడు. Decided with fear.
ఆయన ఈ సంవత్సరం ఏ రీతిగా ఉంటుందో సంవత్సరమే ముగియలేదు, అప్పటికే ఆయన డిసైడ్ అయిపోయినాడు ఈ సంవత్సరం అంతా ఒమిక్రాన్తో ఉంటుంది అని. Then I told you be with Omicron then. అప్పుడు నేను అన్నాను, సరే నీ ఏడుపు ప్రకారం నువ్వు దాంతోనే బతుకు అని. Or you trust your living God who can change any situations in your life and believe for the best in your life. మనం చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. ఆ దేవుని దగ్గర నుండి మనం పొందుకున్న వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడని నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. So this is the foundation that we need to have, the word of God. మన పునాది ఏంటో తెలుసా? దేవుడు చెప్పే మాటలు వినడం, ఆ మాట ప్రకారం మనం విశ్వసించడం. Hallelujah. The stronger the foundation, the stronger the building will be. మనం ఎంత దృఢమైన, ఎంత శక్తివంతమైన పునాదిని మనం కలిగి ఉంటే అంత శక్తివంతమైన ఇల్లును మనం The కట్టుకోగలుగుతాం. more you meditate the word of God and make it part of your heart, your life, the greater will be your success in your life. మనం దేవుని వాక్యమును మనం ఎంతగా ధ్యానిస్తామో, ఎంతగా చదువుతామో, ఎంతగా మనం హత్తుకుంటామో అంత గొప్పగా మనం మారబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. That's why Jesus told, my word and doing it accordingly is your foundation for spiritual life. అందుకే ప్రభువారు అన్నారు, మీ పునాది ఏంటో తెలుసా? నా మాటలను విని ఆ మాటలను అనుసరించి బ్రతకడం, అనుసరించి వినడం, ఆ మాటకు విధేయత చూపడం. Hallelujah. That is normally one of the difficult situation. I will just wind up saying this one. The Bible says, do you believe God? Do you believe the existence of God? మనము Question 1. ఒక ప్రశ్న, దేవుడు ఉన్నాడని మనం అసలు విశ్వసిస్తున్నామా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా మనము? Yes, sir. Bible also says, yes, devils also say they believe God is there. మనము గత దినాల్లో విన్నట్టుగా సాతానుడు కూడా చెప్తూ ఉంటాడు, దేవుడు ఉన్నాడండి అని. But what is the difference? You also believe, devils also believe God is there. Then what is the difference? దేవుడు ఉన్నాడని మనము నమ్ముతున్నాము, దురాత్మలు కూడా నమ్ముతున్నాయి. దాంట్లో తేడా ఏముంది? వ్యత్యాసం ఏముంది? What I didn't understand. Sir, what uncle? Sir? Right. వాక్యానుసారంగా విశ్వాసం ఉంచాలి. They also believe God is there, but they don't want to obey God. వారు కూడా దేవుడు ఉన్నాడని వారు విశ్వసిస్తున్నారు, కానీ Not only believing, they will shake, tremble it seems when they see ఈ దురాత్మలు దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు, దేవుణ్ణి చూసినప్పుడు వణుకుతాయంట. అయితే వారికి మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? అవి దేవుడు ఉన్నాడని నమ్ముతాయి, దేవుని మాటకు విధేయత చూపాడు. మనము దేవుడు ఉన్నాడని నమ్మాలి, మనం దేవుని మాటకు విధేయత చూపాలి. అదే ఆ విశ్వాసమే వారి విశ్వాసానికి మన విశ్వాసానికి ఉన్న తేడా. Hallelujah. So which vishwasam you want, you decide now. ఇప్పుడు మీకు ఏ విశ్వాసం కావాలో మీరే నిర్ణయించుకోండి. దయ్యాల విశ్వాసం కావాలా, రియల్ విశ్వాసం కావాలా? మీరు దయ్యాల విశ్వాసంని మీరు కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారా, లేక నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారా? మీరే నిర్ణయించుకోండి. So let me tell you this one and end with today's message. Romans chapter 8 verse 31. Let's read. మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాము, మనము ముందుకు సాగుదాం. Let it be your promise for this year. ఈ 8వ అధ్యాయము 31వ వచనము మనకు ఒక వాగ్దానముగా ఈ సంవత్సరాన మనము పొందుకోవాలి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If God is for us, who can be against us? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? Hallelujah. Hallelujah. So the first thing you need to believe is that God is on my side. మనం మొట్టమొదటిగా మనం విశ్వసించాల్సింది ఏంటంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. No one can be against me. దేవుడు మనకు అంటే ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా ఉండరు. Because my God will give me the success and sustainability that I need for this year. కారణము నన్ను కొనసాగించువాడు నా దేవుడు గనక. Hallelujah. హల్లెలూయా. Let's have that hope and pray for this year, and let us thank the Lord, let us continually praise the Lord, and let us experience his goodness this year. ఈ నిరీక్షణను బట్టి మనము ముందుకు సాగుదాం. మనం దృఢ నిశ్చయతలను మనం కలిగి, విశ్వాసమును కలిగి మనం ముందుకు సాగుదాం. ఈ సంవత్సరము ప్రభువును స్తుతిస్తూ, ప్రభు చేయబోయే మేలైన కార్యములను మనము తలంచుకుంటూ ప్రభువాన్ని గణపరుస్తూ మనం ఈ సంవత్సరాన్ని మనం ముందుకు సాగుదాం. So let us be a wise man, let us be a wise woman. మనమందరం కూడా జ్ఞానయుక్తమైన పురుషుడిగా, మనిషిగా మనం ఉండాలి, జ్ఞానయుక్తమైన స్త్రీలుగా మనం ఉండాలి.
God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, thank you once again for this time. పరలోకపు తండ్రి, నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మిమ్మల్ని Lord, I స్తుతిస్తున్నాను. bless every members who are here today and those who are watching online. ఆరాధనకు వచ్చిన వారందరినీ, అలాగే ప్రభా వాక్యమును వింటున్నటువంటి వారందరినీ దీవిస్తూ ఉన్నా. Lord, I thank you for this year. ఈ సంవత్సరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ Right ఉంటున్నాను. now in the name of Jesus Christ, యేసు నామములో I speak blessing over all those who are here today. ఇక్కడ కూడి ఉన్న వారందరిపైన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ I ఉన్నాను. speak blessing over their financial areas. వారి యొక్క ఆర్థిక స్థితిని మీద దీవెనను ప్రకటిస్తూ I ఉన్నాను. speak blessing over their sickness. I speak healing wherever they are having sickness, they are suffering from sickness. వారి అనారోగ్యము పైన స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాను. I speak blessing over the families, for peace in the families. వారి కుటుంబములో శాంతి సమాధానం ఏలుబాటు చేయాలి అని ఆజ్ఞాపిస్తూ శాంతిని ప్రకటిస్తూ I ఉన్నాను. pray blessing over their job. Lord, as your word says, whatever their hand touches will be prospered in Jesus' name. వారి ఉద్యోగములో ప్రభు అతని మీ వాక్యములో చూస్తున్నట్లుగా వారు చేయి వేసినదంతయు సఫలము చేసినట్టుగా ఆ సఫలత వారి జీవితంలో ప్రకటిస్తూ ఉన్నాను. And in their children's education, I speak blessing, your wisdom to manifest, and they will grow under the fear of men and under fear of God. వారి పిల్లల విద్య విషయములో మీ దీవెనను ప్రకటిస్తున్నాను. పిల్లలందరూ మీ భయభక్తుల్లో ఎదగడానికి సహాయం చేయండి. Once again, Lord, I thank you. I speak your protection when they go out, when they come in. Lord, your angelic protection be upon them. అయా వారు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు మీ పరలోకపు భద్రత కాపుదల వారు పొందుదురుగాక. In Jesus' mighty and matchless name, I pray and I bless your name. Amen. శక్తి కలిగిన యేసు ప్రభు వారి నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం.